నా పేరు ఆరు. గమ్యం అనేదే లేకుండా నదిలాగా నా జీవితం సాగిపోయేది. గాలిలాగా నా ఇష్టం వచ్చిన తీసుకెళ్ళిపోయేవాడిని. అప్పుడే నేను నా కావేరిని చూశాను. నా సర్వస్వం తనే అనిపించింది. ఇప్పుడు తనని కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయాను. తీసుకువెళ్ళాలనే ఆలోచనే రాలేదు కదా, ఎందుకురా నన్ను వదిలి వెళ్ళావు? రెడీ అవ్వకుండా ఏం చేస్తున్నావురా? ఏం లేదురా, చూసినవన్నీ చుట్టేస్తున్నా, చూడాల్సినవి టిక్ పెట్టేస్తున్నా. ఏదేమైనా సరే క్రిస్మస్ కి కన్యాకుమారిలో ఉండాలి. 17, 18 తాజ్మహల్ చూసేస్తాం. ఆ తర్వాత అలా కిందకు వస్తే 22కి నాగర్కోయిల్కి వచ్చేస్తాం. సో క్రిస్మస్ న్యూ ఇయర్ కన్యాకుమారిలో జరుపుకోవచ్చు. అయితే ఓకే మామా. ఏంట్రా ఈ చుట్టేసినవన్నీ చూస్తుంటే ఈసారి ఈ ట్రిప్ కి వెళ్ళి వచ్చేసరికి ఇండియాలో అన్ని ప్లేసులు చూసేసినట్టే. అందులో డౌటే ఉందిరా. మరి వచ్చే సంవత్సరం అలా పక్కనున్న చిన్న చిన్న దేశాలు చూసొద్దాం. అందుకు పాస్పోర్ట్లు అవి కావాలి సార్. తీసుకుంటే సరే. ఏంటి పాస్పోర్ట్ కావాలంటే ముందు రేషన్ కార్డు ఉండాలి. అయితే నీకు పెళ్లి చేస్తే సరే. అదేంట్రా మన డీల్ మర్చిపోయావా ఏంటి? ఏంటా డీల్? ముందు నీ పెళ్లి, ఆ తర్వాతే నాకు. దానికంటే ముందేమనుకున్నావు? ప్రేమించే పెళ్లి చేసుకుంటానన్నావు, కానీ ఏ పిల్లని చూసినా నీకు ప్రేమ కలగడం లేదు. రే అసలు ఆ ఫీలింగ్ ఎప్పుడు వస్తుందిరా నీకు? ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుందని చెప్పడానికి అదేమన్నా బస్సారా? వచ్చినప్పుడు చెప్తా. ముందు సామాన్లని సర్దు. అలాగే అలాగే. ఎప్పుడు నస పెట్టకుండా పోయినసారి తెచ్చిన తుప్పు పట్టిన కత్తి మాత్రం పెట్టకు. మనం ఇప్పుడు వెళ్ళబోయేది మేఘాలయ అడవుల్లోకి. అయితే అస్సాంలో గూర్ఖా ఇచ్చాడు ఒక కత్తి, అది పెట్టు. అలాగే పెట్టాం. అలాగే ఆ హెడ్ లైట్, చార్జర్. అలాగే కొంచెం కూర చేయి, కొంచెం పులుసు చేయి, పచ్చడి చేయి. అయ్యా ఏంటయ్యా? మా అక్కయ్య వైద్యం కోసం ఊరికి బయలుదేరాము. క్యూలో నిలబడ్డప్పుడు ఎవరో జోబు కొట్టేశారయ్యా. నువ్వు వెళ్ళి స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిపో. అయ్యా అది కాదయ్యా, ఒక చిన్న సహాయం. ముందు పచ్చడి చేయి, దాంతో పాటు మటన్ కీమా కూడా చేసా. అయ్యా ఏంటయ్యా? ఒక 400 ఇచ్చి మీ అడ్రస్ ఇచ్చారంటే ఊరికి అడిగానే పంపుతానయ్యా. వెళ్ళవయ్యా. ఈ వయసు ఏంటి, ఆయన వయసు చచ్చే వయసు. వాళ్ళతో ఇలాగైనా మాట్లాడేది. కాదే, ఇక్కడ చావు గిరాకి. నువ్వు తీసుకోండి. ఇంత డబ్బా? వద్దు బాబు, ఇంతొద్దు, నాకు 400 చాలు. పర్లేదు, ఉంచుకోండి. సరే బాబు, మీ అడ్రస్ ఇవ్వండి, వెంటనే పంపిస్తాను. మాకు పర్మనెంట్ అడ్రస్ అంటే ఏది లేదండి. మరి ఎలా బాబు మీకు ఈ డబ్బు పంపడం? కష్టంలో ఉన్నామంటే మీ దగ్గరికి ఎవరైనా వస్తే వాళ్ళకి ఇచ్చేయండి. బాబు నువ్వు బాగుండాలి. పర్లేదండి, చల్లగా ఉండాలి. అక్క రాక్క. రొయ్యలు ఎగురు. గోవాకి 2 టికెట్లు ఇవ్వండి. సారీ సార్, ఎందుకు ఈ లైన్? చెక్ చేస్తున్నారుగా, కనిపించట్లేదా? ఏదైనా ఫ్రీగా ఇస్తారా సార్? టైం ఎంత అయింది సార్? 9:40. కొంచెం ముందుకెళ్ళండి సార్. ఆయన మీదకి ఎక్కమంటావా?
ప్రతి నెల కరెక్ట్ గా చెకప్ కి వెళ్తున్నావాక? తరచుగా చెకప్ కి రమ్మని ఆ డాక్టర్ అని చెప్తూనే ఉంది. డబ్బులు గుంజడానికి అలా చెప్తారు. దోపిడీ రాజ్యం. డెలివరీ డేట్ ఎప్పుడో చెప్పారా? డిసెంబర్ 20-28 లోపల అవుతుందని డేట్ ఇచ్చారు. కానీ చూస్తుంటే ఈవేళ రేపు అయ్యేలా ఉంది. అక్క త్వరగారు ఫోటో చూస్తుంటే డబల్ ధమాకాలా ఉంది. వాళ్ళ డాక్టర్ ఆయనకేం డేట్ ఇచ్చారో కాస్త కనుక్కొని చెప్తావా? ఏంటమ్మా ఎందుకు నవ్వుతున్నా? ఏం లేదు సార్. ఏమన్నాడేంటి? లక్ష్మి నన్ను అడిగింది కాన్పుకి డాక్టర్ ఏ డేట్ ఇచ్చారని. అది విని ఈ కుర్రాడు డాక్టర్ మీకే డేట్ ఇచ్చారో అడిగి చెప్పమన్నాడు సార్. ఆవిడతో ఏమన్నా? నేనే అనలేదే. లేదు. ఏం లేదా, వస్తున్నా ఉండు. వీళ్ళే సార్. వెళ్దామా? ఏంటి సార్, ఎక్కడికి రమ్మన్నారు సార్? డెలివరీకి. పోలీసులు అంటే అంత మర్యాదగా మాట్లాడడం తెలీదా? నోటికి ఏమొస్తుంది మాట్లాడతావా? సార్ వెపన్ సార్. అన్ని చెక్ పాయింట్స్ లోనూ సెక్యూరిటీ టైట్ చేయండి. రవి, అందరూ అలర్ట్ గా ఉండండి. ఏది అడిగినా చెప్పిందే చెప్తున్నారు సార్. మీరు చెప్పారంటే ఫర్దర్ గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం సార్. ఉన్నట్టుంది సార్. కాదు, ఇది బ్రెయిలీ లెటర్. మహేంద్ర సార్, రైల్వే స్టేషన్ లో ఎవరైనా బ్లైండ్ వాళ్ళు ఉంటే పిలుచుకురండి. ఎస్ సార్. సార్ ఈ ప్లేసులో పెట్టారు, ఈ ప్లేసులో పెట్టబోతున్నారు. వీళ్ళు వెనకాలేదో పెద్ద నెట్వర్క్ ఉన్నట్టుంది సార్.